హాయ్ ఫ్రెండ్స్, జై జగన్నాథ్. ప్రత్యేక వారంలాగా మళ్ళీ ఈ వారం నాది సెలవు. జస్ట్ ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరాను బయటికి. కొంచెం గ్రౌండ్కి వెళ్దామా, ఫిజికల్ ఫిట్నెస్ కొంచెం చూసుకుందామా, మళ్ళీ చూద్దాం తర్వాత. మా ఇంటి దగ్గర నుంచి రోడ్ నుంచి కిందకొచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తే వెరీనా స్పోర్ట్స్ ఉందండి. మరి వెరీనా స్పోర్ట్స్ చూసి బయట నుంచి చూసి మన ఫీల్డ్కి బయలుదేరాం. పిల్లలందరూ ప్రాక్టీస్కి లోన్కి వెళ్తున్నారు. ఒకరు లోన్ వాకింగ్ అట్లా చేస్తున్నారు. నెక్స్ట్ మన లోన్ ఒక బ్యాడ్మింటన్ ట్రాక్ ఉంది. బ్యాడ్మింటన్ ట్రాక్ ఇక్కడ అందరూ. ఈ గ్రౌండ్ ఏంటంటే మనకి కొంచెం అంతే, గడ్డి నిండుగా ఉంది గ్రౌండ్లో. సూపర్ లొకేషన్ అలాగుంది. తొండం పడుతుంటుంది. ఇతని కోచ్ పేరు అవుతుంది సిమాంచల్ బారిక్. ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ అవుట్ ఆఫ్ స్టేట్, అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అందరూ ఎవరితో ఉంటారు. రోజు హెల్త్ ఫిజికల్ ఫిట్నెస్ తగ్గించడానికి ఒక మంచి పలుకుబడి అయిపోయినది ఇక్కడ. అందరు చూడండి ఎంత దగ్గర వాళ్ళు వచ్చి 15-20 కేజీల వరకు తగ్గించుకుని వెళ్తుంటారు ఇక్కడ. ఓకే, టీం ఇంకా చెల్లలేదు, ఇంకా వస్తే ఉన్నారు. అలాగా తీస్తుంటాం అంటే వీడియోలో తీస్తుండాలి. కొంచెం ఇక్కడ ఆపుతున్నాను, లోన్కి వెళ్దాం. ఇది మంది ఆర్ఎస్ఎస్ టీం లాగా ఉంది. తెల్లవాళ్ళకి అందరూ ఆర్ఎస్ఎస్ టీం వాళ్ళు కూడా ప్రాక్టీస్కి వస్తున్నారు. కొల్లికోట కాలేజ్ గ్రౌండ్లో కొందరు పిల్లలు, నెక్స్ట్ మెడికల్ ఫీల్డ్లో కూడా ఆర్ఎస్ఎస్ టీం పిల్లలు పెద్దలు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. సాయిరామ్ ఇప్పుడే జస్ట్ గ్రౌండ్ నుంచి వచ్చాను. నా పార్ట్నర్ రాజు గారు కలిసాడు. కొంచెం తాగుదామా. ప్రస్తుతం నేను ఇప్పుడు ఒక టిఫిన్ సెంటర్కి వచ్చానండి. ఇక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంటుంది. అదండి చూద్దామా. ఇది అవుతుంది తులసినగర్ జంక్షన్లో టిఫిన్ కొట్టు అనమాట. అన్ని ఫుడ్స్. పూరి ఉప్మా, ఏంటంటే తులసినగర్ జంక్షన్ రెడ్డి గారు ఆర్య మోటార్ సైడ్లో ఉంది. ప్రస్తుతం ఇక్కడికి వచ్చారు టిఫిన్. ఇవాళ మరి ఏమి పని లేదనమాట ఇవాళ. అందుకే ఇవాళ కొంచెం 1:30కి నాకు ఒక అద్దె ఉంది. అందుకే భోజనం కొంచెం బేగ చేసి బయలుదేరుతాను. చండిపోతర వెళ్తాను. ఇక్కడి నుంచి మినిమం 16 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక పాపకి
తీసుకెళ్తాను. అక్కడ ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ 2 అవర్స్. ఆ 2 అవర్స్లో ఇంకేంటంటే చూడాలో చూద్దాం. ఆ దగ్గర ఏంటి ఉంటాయంటే మీకు మళ్ళీ చూపిస్తాను. చండీపదర్ ఎస్ఎంఐటి కాలేజ్ అంటే డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడికి వెళ్ళాలి. ఇదిగో ఇప్పుడు నాది భోజనం ఆరంభం చేస్తున్నాను. అన్నం ఇదవుతుంది, పప్పు కొంచెం వేద్దామా, అన్నం పప్పు. నెక్స్ట్ ఇదవుతుంది ఊరగాయ, తీపి ఊరగాయ. ఇదవుతుంది బెండకాయ, ఇదేంటి దొండకాయ మసాలా ఎలాగ. ఇదవుతుంది బెండకాయ, ఇదేంటి దొహి. నాకు తెలుగు సరిగా రాదు కాబట్టి దొహి మసాలా, దొహి అయినది బెండకాయ దొహి. అక్కడ పోసుకొట్టు. బెండకాయ పెరుగు. చూద్దామా ఒకసారి ఎలాగుందో అంతా. దొండకాయ మసాలా. నేను ఇప్పుడు ప్రస్తుతం సంజయ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చాను, చండీపదర్ డిగ్రీ కాలేజ్. జస్ట్ ఇప్పుడే లోన్కి వెళ్ళారు ఎగ్జామ్ ఇవ్వడానికి. ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ అవుతారు. అంతా బైక్ పార్కింగ్ చేస్తున్నారు, కార్లు గట్రా అంతా బైక్ పార్కింగ్ చేస్తున్నారు. ఇదే కాలేజ్ది క్యాంటీన్. మిల్స్ గట్రా అన్నీ ఉంటాయి ఇక్కడ. టీలు. సారాలు వచ్చిన వరకు బండిలో కూర్చోవాలి. ఒక శాతం పళ్ళు తెచ్చుంటున్నాయి, అది కొంచెం తిన్నా. టైంపాస్. ఇప్పుడు మా సారాలు పాపకి కాలేజీలో వదిలేసిన తర్వాత సారాలు ఫామ్కి వచ్చాను. మొత్తం మా సారాలు అంతా లైన్ అంతా ఉంది. ఇంకా అటుపక్క ఉన్నాయి ఇంకా బోర్డు. ఇది మా సారాలు కార్ అన్నమాట. ఇది అన్ని కోల్డ్ ఫుడ్ అనమాట. ఈలోన ఫుడ్లు అన్నీ మిషన్లో పడతాయి, గుండె అవుతాయి. అన్ని ఫుడ్ ఇక్కడ గోదాం అనమాట. ఫుడ్ నడుస్తుంది, వర్క్ చేస్తున్నారు, తల్లున్నారు పనులు. ఈ రాళ్ళు చిప్స్ అనమాట. ఇవి కూడా కోళ్ళు తింటాయి, గుడ్లో కలిపి పెడతారు. చిప్స్ చిన్న రాళ్ళు కొండ, ఎందుకంటే గుడ్డులు పెట్టినప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఇవి తింటే స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది మా సారాది మెడిసిన్ స్టోర్. మెడిసిన్లు అన్నీ ఇక్కడ ఉంటాయి. సేమ్ ఇలాంటివి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకా 3-4 ఉన్నాయి. మరి ఆ లోన్కి వెళ్ళం మనం. ఇక్కడ గుడ్డులు దొరుకుతాయి, అంటే లేయర్ వాట్స్. ఇవన్నీ లేయర్ వాట్స్. దీంట్లో మీకు
గుడ్లు వస్తాయి. బ్రాయిలర్ అంటే దాంట్లో చికెన్ వస్తుంది, లేయర్ అంటే దీంట్లో గుడ్లు. ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు ఇక్కడ గుడ్లు దొరుకుతాయి హోల్సేల్ రేట్లో. ఇక్కడ నుంచి బోల్డ్ ఊర్లు వెళ్తుంటాయి, ట్రక్కులు వస్తుంటాయి, లోడ్ చేసుకొని గట్రా తీసుకెళ్తుంటారు. ఇది సారాలు పౌల్ట్రీ పేరు అనమాట. శ్రావణ్ బరంపుట్టు ఒక 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ పౌల్ట్రీ. ఊరు పేరు అవుతుంది మర్తాపల్లి. గేడ్ బజార్ నుంచి 9 కిలోమీటర్ డిస్టెన్స్లో. ఇవన్నీ గుడ్లు బాక్సులు. గుడ్లు తెచ్చిన తర్వాత అన్నీ రూమ్కి వస్తాయి. రూమ్లో లోడ్ అయి వస్తారు మొత్తం గుడ్లు అనమాట. మరి ఇప్పుడు ఈ ప్యాకింగ్ అవుతుంది. మా సార్ నా గురించి ప్యాకింగ్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్, జై జగన్నాథ్. ఇవాళ చేసిన వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.